రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు మంత్రి తుమ్మల భావోద్వేగానికి గురయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు మాటలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసమే ఎప్పుడూ పనిచేశారని తెలిపారు. పదవులు డబ్బుల కోసం పాకులాడలేదు అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి అని చెప్పారు మంత్రి తుమ్మల. మీరు క్రెడిట్ తీసుకుంటే కూడా నాకు బాధ లేదు. ఐదు సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, టన్నెల్స్ లేవు, స్ట్రక్చర్స్ లేవు. 8,000 కోట్లు ఖర్చు అయింది. దీన్ని ఏదో రకంగా పూర్తి చేపియాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యా తప్ప నాకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్టు కింద లేదు. వైరా ప్రాజెక్టుకి, లంకాసాగర్ ప్రాజెక్టుకి తీసుకెళ్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు సత్తుపల్లికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఇప్పుడు నాది సత్తుపల్లి కాదు, నాది ఖమ్మం. అట్లా అనుకుంటే నేను తీసుకొస్తే రఘునాథపాలెం మండలానికి తెచ్చుకోవాలి. కానీ నా ఉద్దేశం అంత సంకుచితంగా ఉండదు. నేను కీర్తి కోసమో, ప్రతిష్ట కోసమో, ఫ్లెక్సీల కోసమో, ప్రకటనల కోసమో, ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు. టన్నెల్ లేట్ అవుతుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ 20 ఏళ్ళ దాకా పూర్తి కాదు. ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు జారాలి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు, కాళ్ళు వంకరపోయి, నడువు వంకరపోయి, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకి బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి అక్కంపల్లింగ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచినీళ్ళు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం. 2 లక్షల ఎకరాలకి ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు ఇచ్చాం. కింద ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మళ్ళీ ఒక 80,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం. సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది, నా పేరుంది. నేను నీళ్లు చల్లుకోలేదు, నేను క్రెడిట్ తీసుకోలేదు. ఆ రైతుల ఆనందం, ఆడ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప ఫ్లెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు.